రాజ్యసభ ఎన్నికలకు ముహూర్తం దగ్గరకు వస్తుండటంతో ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు. 2026 జూన్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సీట్ల కోసమే టీడీపీలో ఇప్పుడు భారీ పోటీ ఏర్పడింది. 2026 జూన్లో పదవీ విరమణ చేయనున్న వాళ్ళలో వైసీపీకి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ నత్వాని, టీడీపీకి చెందిన సానా సతీష్లు ఉన్నారు. ఈ 4 సీట్లలో ప్రస్తుతం 3 సీట్లు వైసీపీ అయితే 1 సీటు టీడీపీది. వచ్చే ఎన్నికల్లో ఈ 4 సీట్లలో 4 కూడా అధికార కూటమికే దక్కబోతున్నాయి. ఈ 4 సీట్లలో ఒప్పందంలో భాగంగా ఒకటి జనసేన ఖాతాలోకి వెళ్లనుంది. ఈ సీట్ను జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సన్నిహితుడిగా పేరున్న పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్కు కేటాయించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. మిగిలిన 3 సీట్లలో 1 సీటు గ్యారంటీగా సానా సతీష్కి వెళ్ళడం ఖాయమనేది టీడీపీ నాయకులు చెప్తున్న మాట. ఎందుకంటే ఆయనకి ఇటీవల దక్కింది పూర్తి టర్మ్ కానందున మరోసారి సానా సతీష్కు ఛాన్స్ ఇవ్వడం ఖాయమని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. మిగిలిన 2 సీట్లలో అదృష్టం ఎవరికి వరుస్తుందో అన్నదే ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈసారి కూడా బీజేపీ మరో రాజ్యసభ సీటు అడుగుతుందా లేదా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ప్రస్తుతం ఈసారి మాత్రం బీజేపీకి సీట్ ఇవ్వకూడదనే ఆలోచనలో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో ఛాన్స్ ఇద్దామనే ప్రతిపాదన చేస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. దీనికి ప్రధాన కారణం టీడీపీలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటం, గతంలో రాజ్యసభ ఇస్తామనే హామీలు కూడా అధిష్టానం ఎక్కువ ఇచ్చి ఉండటంతో సర్దుబాటు కోసమే ఈ ప్రతిపాదన తెర మీదకు తీసుకొస్తున్నట్లు ఆ పార్టీ నాయకుల్లో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇటీవల ఒక కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు టీడీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. పదవి విరమణ చేసిన ఒక న్యాయమూర్తికి రాజ్యసభ సీట్ ఇప్పించేందుకు దేశంలోని దిగ్గజ పారిశ్రామిక సంస్థల్లో ఒక సంస్థ ప్రతినిధి టీడీపీ అధిష్టానాన్ని సంప్రదించారు. అయితే కావాలంటే రాజ్యసభ సీటు మీకు ఇస్తాము, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పదవీ విరమణ చేసిన ఆ న్యాయమూర్తికి సీటు ఇవ్వటం సాధ్యం కాదని పార్టీ పెద్దలు తేల్చి చెప్పడంతో అవ్వకవ్వటం ఆయన వంతైంది. ఎవరు చెప్పినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం రిటైర్డ్ జడ్జికి రాజ్యసభ సీటు కేటాయించే అవకాశం లేదని ఒక సీనియర్ మంత్రి అభిప్రాయపడ్డారు. టీడీపీ రాజ్యసభ రేసులో ప్రస్తుతం తెర వెనుక ఉండి పార్టీలో హవా చలాయిస్తున్నారనే ప్రచారంలో ఉన్న కిలా రాజేష్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే ఆయనకు ఈ టర్మ్లో ఛాన్స్ దక్కడం కష్టమే అనే అభిప్రాయం ఎక్కువ మంది పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం సానా సతీష్కు రెన్యువల్ కావడం పక్కా అని తేలిపోయింది. ఇప్పుడు మళ్ళీ కిలా రాజేష్కు కూడా సీటు ఇస్తే నారా లోకేష్కు సన్నిహితులుగా ఉన్న ఇద్దరికి రాజ్యసభ సీట్లో ఇచ్చినట్లు అవుతుందనే కారణంతోనే ఈసారి కాకుండా 2028లో ఖాళీ అయ్యే స్థానాల్లో కిలా రాజేష్కు చోటు దక్కడం ఖాయమనేది ఆ పార్టీ నాయకుల భావన. అధిష్టానం సీరియస్గా పరిశీలిస్తున్న పేర్లలో భాష్యం రామకృష్ణతో పాటు గల్లా జయదేవ్ పేరు ఉంది. వీళ్ళిద్దరిలో ఒకరికి మాత్రం సీటు దక్కడం పక్కా అని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. బీజేపీ అడగకపోతే దక్కే 3వ సీటును రాయలసీమకు చెందిన ఒక బీసీ నేతకు కేటాయించే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అది మహిళకు కేటాయించడానికే ఎక్కువ ఛాన్సులు ఉన్నట్లు కూడా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.